హన్మకొండ జిల్లా పరకాల హన్మకొండ జిల్లా పరకాలలో శిథిలావస్థకు చేరిన శాఖా గ్రంథాలయంను పునరుద్ధరించి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు సరైన వసతులు కల్పించాలని లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు. ఈ సందర్భంగా నిరుద్యోగులు పరకాల లైబ్రరీ పురాతన భవనంలో కొనసాగుతోంది. చాలా ఇరుకుగా ఉన్న భవనం సరైన వెంటిలేషన్ లేక చీకటిగా ఉంటుందని, ఉక్కపోతగా ఉంటూ కరెంట్ పోయినప్పుడు ఇన్వర్టర్ సౌకర్యం లేదని, సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 మరియు ఇతర పోటీ పరీక్షల మెటీరియల్ లేక ఇబ్బందిగా ఉందని, కంప్యూటర్లు లేక సమాచార సేకరణ ఇబ్బందిగా ఉందని దయచేసి ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పరకాల చుట్టుపక్క గ్రామాల నుండి దాదాపు 50 మంది నిరుద్యోగులు చదువుకుంటున్నారని అన్నారు. మరియు లైబ్రరీ ప్రాంగణంలో మూత్రశాలలు లేవని, అలాగే చుట్టూ పక్కన ఉన్న వివిధ షాపుల వారు లైబ్రరీ ప్రాంగణంలో మూత్రం పోయడం వల్ల దుర్వాసన వెదజల్లుతుందని అభ్యర్థులు వాపోయారు. కావున దయచేసి లైబ్రరీని పునరుద్ధరించి సరైన వసతులు కల్పించాలని వేడుకు నా పేరు సూర్య రాజేందర్. పరకాల శాఖ గ్రంథాలయంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనేక ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి మా నిరుద్యోగులకు సమస్యలు స్వాగతం చెబుతున్నాయి. ఇక్కడ ప్రతిరోజు పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పరకాల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు ఒక 30 మందిని ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం. కానీ పురాతనమైనటువంటి భవనంలో పరకాల గ్రంథాలయం కొనసాగుతుంది. ఇక్కడ సరైనటువంటి వసతులు లేవు, యూరినల్స్ లేవు, ఇక్కడ మొత్తం కూడా పట్టించుకునేటువంటి నాదులు లేవు, మాకు సరైనటువంటి మెటీరియల్ లేదు. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, ఈ ఎండాకాలం ఉక్కపోతగా ఉంటుంది, కరెంటు పోతే ఇక్కడ ఇన్వర్టర్ సౌకర్యం లేదు. ఈ సౌకర్యాలన్నీ కూడా మాకు సమస్యలు ఉన్నాయని చెప్పేసి నిన్న ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిరుద్యోగుల తరఫున ఎమ్మెల్యే గారు స్పందించి ఇక్కడ వచ్చి సందర్శించి దీనికి సంబంధించినటువంటి పనులన్నీ చేయాలని ఈ శాఖ వారికి ఆదేశించడం జరిగింది. దయచేసి ఈ యొక్క పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేసి మా నిరుద్యోగుల పాలిట మీరు న్యాయం చేయాలని నిరుద్యోగుల తరఫున కోరుతున్నాం. దాదాపుగా 1 సంవత్సరం నుంచి ఈ లైబ్రరీలో చదువుతున్నాం. గ్రామీణ నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి నిరుద్యోగులు మేము. మాకు సరైనటువంటి వసతులు లేక ఇక్కడ మెటీరియల్ కూడా సరైనది లేదు, అప్డేటెడ్ మెటీరియల్ లేదు. 2021, 2022 ఆ సంవత్సరాల పాత మెటీరియల్ ఉంది. దయచేసి కొత్త మెటీరియల్, అప్డేటెడ్ మెటీరియల్, ఇప్పుడు బడ్జెట్ వచ్చింది, ఇప్పుడు ఆర్థిక సర్వేలు వస్తూ ఉంటాయి, ఇవన్నిటికి సంబంధించినటువంటి మెటీరియల్ తెప్పియాలని గౌరవ శాసనసభ్యులు గారికి మరియు గ్రంథపాలకులకు మేము విన్నపం చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించి ఈ యొక్క లైబ్రరీని పునరుద్ధరించాలని నిరుద్యోగుల తరఫున కోరుతున్నాం.